కాకుల గురించి చాలామంది పెద్దలొస్తారు అని అంటారు కదా! అది చాలా నిజము. నేను మామూలుగా ఎప్పుడన్నా మేడ మీద మాత్రం రైస్ పెట్టేదాన్ని ఇంతకుముందు. ఓన్లీ బియ్యం పెట్టేదాన్ని రైసు. అలాంటిది చాలా తక్కువగా వచ్చాయి పైన గూడా. ఎన్ని పెట్టినా గూడా. కింద ఈ మధ్య నుంచే పెడుతున్నది. అప్పుడు కూడా రెగ్యులర్‌గా ఏమి వచ్చేయి కాదు. సంక్రాంతి స్టార్ట్ అయ్యింది అనిపించుకున్నాకసలు ఎన్ని కాకులొస్తున్నాయంటే నిజంగా పెద్దలొస్తారు. పండగకి, సంక్రాంతికి పెద్దల పండగ అని అంటారు కదా! అది చాలా నిజం. నేను మా అమ్మ, నాన్ననే నమ్ముతాను. తినే ప్రతి ముద్ద కూడా దండం పెట్టుకొని పెడుతూ ఉంటా. అసలు ఇన్ని కాకులు రోజు అనేది చాలా తక్కువనమాట. ఈ మధ్య కాలంలో అసలు చాలా ఎక్కువొస్తాయి. ఇప్పుడు భయపడి వెళ్ళిపోతున్నాయి. అసలు చాలా చాలా అంటే ఎక్కువొస్తున్నాయి. వాటర్ అది పెడుతూ ఉంటాను ఎప్పుడు కంపల్సరీగా. ఇటు పెడుతుంటే మా గోడ మీద పెట్టినా కూడా పక్కన వాళ్ళు తోలేస్తున్నారని ఇటు పెడుతున్నాను. అసలు నేను పెట్టకపోయినా ఒక్కొక్కసారి మర్చిపోయినా వచ్చి ఇంటి ముందు అరుస్తూ పిలిచినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నీళ్ళు పోసుకుందామని వాటర్ క్యాన్ వస్తే బయటకొచ్చా. ఇన్ని కాకులు చూడండి రోజు అట్లాగా వస్తాయి. ఇప్పుడు భయపడుతున్నాయి వీడియో తీస్తున్నానని ఎగిరినాయి. సో నేను లోపలికి వెళ్ళిపోతాను. పెద్దలు ఊరికే చెప్పలేదు. కాకులు శనిదేవుడు లేదా పెద్దలు మన చనిపోయిన పెద్దలు అనేవి సైంటిఫిక్ రీజన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది చాలా ట్రూత్ అనమాట. సంక్రాంతి స్టార్ట్ అయిన కాడి నుంచి రోజు డైలీ రావడం అరవడం. మా పేరెంట్సే వచ్చారని అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి. బెటర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.